ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్లను ఒక్కొక్కటిగా మార్చేస్తోంది కూటమి సర్కార్. ఈ స్కీమ్లకు భరతమాత ముద్దుబిడ్డలు, స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టింది. విద్యాశాఖ పరిధిలో అమలవుతున్న పథకాల పేర్లు మార్చినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు పథకాల పేర్లు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ పరిధిలో అమలవుతోన్న ప్రభుత్వ పథకాలకు కొత్త పేర్లు పెట్టినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. గత 5 ఏళ్లలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని, సమూలంగా ప్రక్షాళన చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యాలయాలను సరస్వతి నిలయాలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్ పేరుతో పెట్టిన పథకాల పేర్లకు స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు. విద్యారంగంలో విశేష సేవలందించిన భరతమాత ముద్దుబిడ్డల పేర్లు పెట్టామని స్పష్టం చేశారు. మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో ఈ పథకాలకు కొత్త పేర్లు పెట్టినట్లు వివరించారు. జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చేశారు. జగనన్న విద్యా కానుక పథకం పేరును మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా అమలు చేయనున్నారు. జగనన్న గోరుముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్పు చేశారు. మనబడి నాడు నేడును మనబడి మన భవిష్యత్తుగా మార్చేసింది కూటమి ప్రభుత్వం. స్వేచ్ఛ పథకాన్ని బాలికా రక్ష పథకంగా పిలువనున్నారు. జగనన్న ఆణిముత్యాల పథకం పేరును అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాల మార్పుపై ఉత్తర్వులు వెలువడ్డాయి. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మార్చేసింది. జగనన్న విద్యా దీవెన పథకం కాస్త అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా, వైఎస్ఆర్ కళ్యాణమస్తు పేరు చంద్రన్న పెళ్లి కానుకగా ఇప్పటికే మార్చేసింది. వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం పేరును ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్పు చేసింది. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరును సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకాలుగా కూటమి సర్కార్ మార్చేసింది.